వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలు ఆవరణలోనే మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండను ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఇచ్చిన హామీలపై ఘాటుగా స్పందించారు. హత్యలు, దాడులపై కాకుండా ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్స్ ప్రారంభమైన అమ్మకు వందనం వేయలేదని, పంటలు వేసుకునే సమయంలో రైతు భరోసా ఇవ్వాలి, కానీ అది కూడా లేదు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 ఇస్తానన్నారు. అయితే మీరు ప్రకటించే పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలాగా తేదీలు ప్రకటిస్తే ప్రజలకు ఒక ధైర్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, టీడీపీ శ్రేణులు స్పందించి వైసీపీ ప్రభుత్వంలో ఏ పథకాలు ఏ తేదీలో ఇచ్చారో కాస్త వెటకారంగా గుర్తు చేయడంపై ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.